హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు మనం బందర్ రోడ్డులోని విక్టోరియా జూబ్లీ మ్యూజియం అంటే నేడు మన దర్శక దిగ్గజం ఆర్టిస్ట్ బాపు మ్యూజియంగా పేరు మార్చబడిన బాపు మ్యూజియంలో ఉన్నాం. ఈరోజు మనం ఒక సాధారణ భవనం దగ్గరకు వచ్చాము అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఈ భవనం కేవలం ఒక మ్యూజియం కాదు, ఇది బ్రిటిష్ పాలన చూసింది, స్వతంత్ర ఉద్యమాన్ని చూసింది, భారతీయ జెండా చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణానికి సాక్షిగా నిలిచింది. నేడు విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పుట్టుకను కూడా చూసింది. అయితే ఈ కథ ఎక్కడ మొదలైంది? ఒకప్పుడు ఇది ఒక ఎగ్జిబిషన్ హాల్. 1887 సంవత్సరం బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా పాలనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ రాబర్ట్ సెవెల్ 1987 జూన్ 27న భవనానికి శంకుస్థాపన చేశారు. అందుకే దీనిని విక్టోరియా జూబ్లీ మ్యూజియంగా పిలిచేవారు. ఈ భవనం మ్యూజియంగా పుట్టలేదు, ఒక భవనంగా. ఇక్కడ పారిశ్రామిక ప్రదర్శనలు, కొత్త యంత్రాలు, పరిశ్రమల ఉత్పత్తులు, సాంకేతిక ఆవిష్కరణలు ప్రజలకు ఇక్కడ చూపించేవారు. తర్వాత కాలక్రమేణా ఈ భవనం పాత్ర మారింది. పెంగళ వెంకయ్య గారు జాతీయ జెండాను ఇప్పుడు ఈ భవనం చరిత్రలో అత్యంత గర్వించదగిన సంఘటన. 1921లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మహనీయుడు, మన కృష్ణా జిల్లాకు చెందిన పెంగళి వెంకయ్య తాను రూపొందించిన త్రివర్ణ పతాక నమూనాను మహాత్మా గాంధీకి ఈ ప్రాంతంలోనే సమర్పించారు. ఈ సంఘటన భారత జాతీయ జెండా చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ఈరోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై, ప్రతి పాఠశాలలో, ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రెపరెపలాడే మన త్రివర్ణ పతాకం ప్రయాణంలో ఈ విజయవాడ భవనం కూడా చారిత్రక సాక్షిగా నిలిచింది. ఇకపోతే 1962లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భవనాన్ని పురావస్తు శాఖ మ్యూజియంగా మార్చింది. అప్పటి నుండి వేలాది చారిత్రక వస్తువులు ఇక్కడ భద్రపరచబడ్డాయి. కాలక్రమేణా ఈ భవనం సరిపోక దీని పక్కన ఒక నూతన భవనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజియంలోని వస్తువులన్నీ కూడా దీని పక్కన ఒక కొత్త భవనంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది నూజువీడు జమీందారు గారి విగ్రహాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. మరొక ఆసక్తికరమైన విషయం, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభ దశలో ఈ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించి తర్వాత 1929లో విశాఖపట్నానికి తరలించబడింది. ఈ మ్యూజియంలో మీరు చూడగలిగేవి 2-3 శతాబ్దాలకు చెందిన బౌద్ధ శిల్పాలు, అమరావతి శిల్పకళా విశేషాలు, అల్లూరు ప్రాంతం నుంచి లభించిన సున్నపరాయి బుద్ధ విగ్రహం, శివుడు, దుర్గాదేవి శిల్పాలు, రాజులు ఉపయోగించిన ఖడ్గాలు, కవచాలు, పురాతన నాణాలు, రాతి శాసనాలు, రాతియుగ పనిముట్లు. వస్తువు వెనుక ఒక రాజ్యం ఉంది, ఒక నాగరికత ఉంది, ఒక కథ ఉంది. ఈ భవనం అసలు పేరు విక్టోరియా జూబ్లీ మ్యూజియం. తర్వాత తెలుగు ప్రజల ఆరాధ్య చిత్రకారుడు, దర్శకుడు, కార్టూనిస్టు బాపు గారి జ్ఞాపకార్థం దీనిని బాపు మ్యూజియం అని పేరు పెట్టారు. మీరందరూ మీ పిల్లలతోటి, స్నేహితులతోటి మరియు మనవళ్ళతోటి ఈ మ్యూజియాన్ని చూయించి వాళ్లకు ఎంతో చరిత్రను తెలియచేయండి.
ఇలాంటి వీడియోస్ కోసం చందు టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చందు.